దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. ప్రస్తుతానికి మేము కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్కువ బందోబస్తు చేయడం జరిగింది. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిన ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగి ఈవినింగ్ వరకు, ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ కౌంటింగ్ ఉంటుంది. ఇవన్నిటికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున మేము సంసిద్ధంగా ఉన్నాం. నిర్మల్ జిల్లాలో ఫేజ్ 1 ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఫేజ్ 1 ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు మన లాస్ట్ రిపోర్టింగ్ 60% వరకు ఆల్ 6 మండల్స్లో ఓటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవ్రీ 2 hourly రిపోర్ట్ మనకి 1 o'clock ఇంకా రావడం జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎటు ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఓటర్స్కి కావాలి అన్ని వసతి కూడా, బేసిక్ వాటర్ టెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్స్లో వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వీల్చైర్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే నడవడానికి ఎవరైనా ఇష్యూ ఉంటేనే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అడిషనల్గా హెల్ప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీరు చాలా సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయాలి. వినియోగించుకోవాలి, 18 రకాల డాక్యుమెంట్ తీసుకొని రావాలి ఓటర్స్తో పాటు, అవి కూడా చెప్పడం జరిగింది. సో అందుకే క్యూ కూడా బాగానే ఉంది. మనం సఫిషియెంట్ స్టాఫ్, ట్రైన్డ్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి పీస్ఫుల్ మేనర్లో ఈ 6 మండలాల్స్లో అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎన్నికలలో బేసికల్గా అంటే 2-3 కారణాలు ఉంటాయి. ఒకటేమో పోలింగ్ స్టేషన్ చాలా దగ్గరే ఉంటుంది, దట్ ఈస్ వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ అంటే రూరల్ ఓటర్స్కి మనం ఎప్పుడైనా చూస్తే రూరల్ ఓటర్స్కి కొంత చైతన్యం కానీ కొంత ఆసక్తి కానీ కూడా ఎక్కువ ఉంటుంది. గ్రామం డెవలప్మెంట్ కోసం కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా, బిఎల్ఓ ద్వారా, అందరి ద్వారా కూడా మంచి అవగాహన కూడా చేశాము. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వారు కూడా సజావుగా ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడ రష్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ పీస్ఫుల్లీ. ఇంకా కూడా ఎవరైతే ఇప్పటివరకు రాలేదు, మళ్ళీ మనం దయచేసి తొందరగానే వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.